పిఠాపురం వర్మగారి పరిస్థితి ఏంటి? పిఠాపురంలో ఇంకా కంప్లీట్ వర్మగారిని పక్కకు తోసేసినట్టేనా? టీడీపీ నుంచి సస్పెండ్ చేసినట్టేనా? రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వ్యవహారంపై చాలా సీరియస్గానే ఉన్నట్టుగా వార్నింగ్ ఇచ్చినట్టుగా మనందరికీ తెలిసింది. ఇప్పటికే టీడీపీ అధిష్టానం నుంచి ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు గారిని ఆయనతో మాట్లాడమని, ఆయన్ని ఇలాంటి కార్యక్రమాలు చెయ్యొద్దు అని, తరచుగా ఇలా అక్కడ గొడవలు సృష్టించేటువంటి పని అది ఉద్యోగంగా వృత్తిగా పెట్టుకుని పని చేయొద్దు అని, కూటమిలో విభేదాలు సృష్టించొద్దు అని, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాలు అసలు చేయొద్దు అని ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సో పార్టీ నుంచి ఎలాగో సస్పెండ్ చేసేస్తారు అనేటువంటి ఒక వార్త ఆయనకు కూడా కొంచెం క్లారిటీ రావడంతో ఆయన రీసెంట్గా ముద్రగడ పద్మనాభరెడ్డి గారిని కలిశారు. పద్మనాభరెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కొంత రాయబారం పంపుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కంప్లీట్గా జీరో, ఎక్కడా కూడా ఆయన పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నిర్వీర్యం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు ముందు అక్కడ పోటీ చేస్తారన్నంత వరకు బాగానే ఉంది, కానీ చేస్తారు అని తెలిసిన తర్వాత అక్కడ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పాలి. రీసెంట్గా పెండెం దొరబాబు గారు మాజీ ఎమ్మెల్యే 2019లో వర్మగారి మీద గెలిచినటువంటి పెండెం దొరబాబు గారు కూడా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో చేరిపోవడం జరిగింది. వంగాగీత గారు ఉన్న కేడర్ మాత్రం ఎవరూ లేరనేటువంటిది మనందరికీ తెలిసిందే. సో ప్రత్యామ్నాయంగా వర్మగారు నేను పవన్ కళ్యాణ్ గారిని ఢీ కొడతాను అని చెప్పి ఆయన ముందుకొస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సందేశం ముద్రగడ పద్మనాభ రెడ్డి గారితో పంపిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో మరి టీడీపీ ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే టీడీపీ ముఖ్యంగా ఆయన్ని బయటకు పంపించేస్తే అప్పుడు కానీ ఆయనకి సింపతి రాదు అనేటువంటి దాంట్లోనే ఉన్నారు. సో టీడీపీ నుంచి వచ్చేటువంటి రిజల్ట్తో ఆయన బయటికి వెళ్దాం అనేటువంటి ప్రయత్నం ఉంది. టీడీపీ తీస్తుందా తీదా అంటే డెఫినెట్గా మరి ఆలోచించుకోవాల్సినటువంటి విషయమే. ఎందుకంటే టీడీపీకి ఆయన ఎంతో కొంత బలమైనటువంటి వ్యక్తిగానే చూడాలి తప్ప నాయకుడిగా మాత్రం చూడలేం. ఎందుకంటే టీడీపీని ఇప్పటి ఆయన హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత, పిఠాపురంలో ఆయనకి ఆ బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత ఇప్పటి వరకు కూడా టీడీపీని బలోపేతం చేసినటువంటి సందర్భం పిఠాపురం చరిత్రలో టీడీపీకి లేదు. వర్మగారు అంతకన్నా చేయలేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ మీద ఓడిపోయారు. 2014లో టీడీపీ పార్టీ కూటమి అంటే ఒక బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ని గట్టెక్కించాలి. విభజన జరిగిన తర్వాత మొదటిసారి జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి ధర్మం ప్రకారం అప్పటికే 2009లో ఆయన ఓడిపోయారు కాబట్టి మళ్ళీ ఇంకొకసారి ఓడిపోయేటువంటి ఆలోచన చేయకుండా వేరే వాళ్ళకి ఇచ్చింది. వర్మగారు టీడీపీ అధిష్టానాన్ని ధిక్కరించి ఆయన క్రమశిక్షణ తప్పి, ఆయన మొన్న అన్నారు కదా నేను క్రమశిక్షణకి మారుపేరు అని, ఆ క్రమశిక్షణను తప్పి క్లియర్గా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వ్యతిరేకించి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన తర్వాత ఆ పార్టీకి వెళ్ళారు. అక్కడ సరైన క్యాండిడేట్ టీడీపీ నుంచి కానీ మిగతా పార్టీల నుంచి లేకపోవడం, ఆ టైంలో ఆయన గెలిచారని చెప్పి చాలామంది మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఆ తర్వాత ఇప్పుడు ఆయన మనకు తెలుసు 2019లో కూడా ఓడిపోయారు. 2019 తర్వాత 2024లో మళ్ళీ పవన్ కళ్యాణ్ గారికి సీట్ ఇచ్చారని చెప్పి అమ్మనాభూతులు తిట్టించినటువంటి చరిత్ర వర్మగారి సొంతం అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు నేను అటు నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారికి సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ తర్వాత అక్కడి నుంచే కొంచెం పేకల్దా పెట్టుకున్నారు. బయటికి మాత్రం నవ్వుతూ లోపల మాత్రం కత్తులు పెట్టుకుని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఆయన కనిపించింది. సో రీసెంట్గా ఇదంతా కూడా తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఈవెన్ నాగబాబు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక ఐడియా ఉంది ఆయన ఏం చేస్తున్నారు, ఎవరెవరితో ఎలా ఏమేమి మాట్లాడుతున్నారు అనేది తెలిసినా కూడా కూటమి ధర్మం ప్రకారం ఆయనకి ఇచ్చేటువంటి గౌరవంలో ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు, తగ్గించేటువంటి ప్రయత్నం కూడా చేయలే పవన్ కళ్యాణ్ గారు. ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తున్నారంటే వర్మగారికి ముందు ఇంటిమేషన్ ఇవ్వండి, వర్మగారికి ముందు చెప్పండి, ఏ కార్యక్రమం ఉన్నా వర్మగారికి పిలవండి అనేటువంటి దాన్ని ఆయన గౌరవించారు. బట్ ఆయన మాత్రం ఆ గౌరవాన్ని నిలుపుకోకపోగా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద కుట్రలు చేస్తూనే ఉన్నారు. ఓసారి చిన్న ఫోటో పెట్టారని, ఓసారి పెద్ద ఫోటో పెట్టారని, ఓసారి ఫోటోనే పెట్టలేదని అనేక రకమైనటువంటి కుట్రలు ఆయన మొదటి నుంచి ఆ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఇప్పటి వరకు ఎవరూ చేయలే. నేను 5 ఏళ్లుగా ఉన్నప్పుడు కూడా నేను కూడా ఏమీ చేయలేకపోయా. ఇలాంటిది ఒక 2 సంవత్సరాల్లోనే ఈయన 600 కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలతో ఆయన సొంత డబ్బులు ఇచ్చి మరి కొన్ని చేసేస్తున్నారు. ఇంకా మనకి ఇక్కడ చోటే లేదు అనేటువంటి అక్కసుతో ఆయన భయపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి టైంలో వైఎస్ఆర్సీపీకి కూడా ఒక ఆపోనెంట్ కావాలి. ఆయనగా బయటికి వెళ్ళిపోతే అది ఆయనకి అంత సింపతి రాదు. సో అందుకనే టీడీపీ నుంచి బయటకు పంపించేస్తే ఆ సింపతి క్రియేట్ అవుతుంది. అదిగో చూసారా, నేను సీట్ ఇచ్చి నేను గెలిపించి పవన్ కళ్యాణ్ గారికి ఇస్తే నన్నే ఆ పార్టీ నుంచి బయటకు తోసేశారు
అనే దాన్ని వర్మ గారు పోర్ట్రేట్ చేసి జనాల్లో ఒక సింపతి క్రియేట్ చేసి, ఏది 2014లో చేశారు, మీకు అందరికీ గుర్తుంటే కనుక నేను 2009లో ఓడిపోయానండి, 2014లో మళ్ళీ నాకు సీటు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చేశారండి, ఇంత బలం చేశాను, అది ఇది అని చెప్పి ఏడుపులు పెడబొబ్బులు పెట్టి ఆయన ఎలాగైతే గెలిచారో అలా ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక ఎమోషన్ని పిఠాపురంలో క్రియేట్ చేయాలనేటువంటి ప్రయత్నంలో వర్మ గారు బిజీగా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చూద్దాం, మొత్తానికి ఎవరు ఎన్ని రకాలుగా వచ్చినా అక్కడ అన్ని రకాలుగా కుట్రలు చేస్తేనే పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజారిటీ వచ్చింది. ఈసారి సభ్యత్వాలే దాదాపు 80,000 నుంచి 1,00,000 అయినాయట. ఇంకా ఆలోచించండి, ఈసారి ఆయన మెజారిటీ ఎంతమంది వచ్చినా 1,00,000 మాత్రం తగ్గదు. వర్మ గారు ఉన్నా లేకపోయినా, వర్మ గారి తాతలు జయజమ్మలు దిగొచ్చినా సరే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి నెక్స్ట్ 2029లో రాసి పెట్టుకోండి 1,00,000 మెజారిటీ పక్కా, అందులో ఎటువంటి సందేహం లేదు.